గుడ్ మార్నింగ్ అండి. మన రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో తెలుసుకోవాలంటే ఒక మచ్చు తునక నిన్న జరిగిన ఘటన అండి. ఏమిటి ఘటన? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దాడి అంటే ఇది ప్రాణానికి ముప్పు కలిగించేటువంటి దాడి కాదు. ఒక ఆకతాయి విసిరిన రాయి తగిలిన దెబ్బ. ఎక్కడ జరిగింది ఇది? నిన్న ఆయన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేమంతా సిద్ధం యాత్ర చేశారు. ఆ సందర్భంగా జరిగింది ఈ సంఘటన. యాక్చువల్గా ఏం జరిగింది, దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, దీనికి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏమిటి, దీన్ని ఎవరు ఏ విధంగా చూస్తున్నారు అనే విషయాలు మాట్లాడుకుందామండి. ఫస్ట్, సహజంగానే సాక్షి పత్రికలో ఇది పెద్ద వార్తగా వస్తుంది. అన్ని పత్రికల్లో కూడా ఇది ఖచ్చితంగా ఫ్రంట్ పేజీ వార్త. ఒక ముఖ్యమంత్రి మీద ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక రాయి విసిరితే ఆయనకు ఒక గాయం తగలడం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది. కాబట్టి సాక్షిలో కూడా సహజంగా బ్యానర్ స్టోరీ, ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్ వచ్చింది. లోపల కూడా చాలా పేజీల్లో ఉన్నాయి దీనికి సంబంధించిన కథనాలన్నీ కూడా. అయితే వీళ్ళు రాసింది ఏమిటి? ఈ ఒక్క పత్రిక మాత్రమే మనం చదువుతాం అనుకోండి, సాక్షి లాంటి పత్రిక. ఏమని రాశారు వీళ్ళు? సీఎం జగన్పై హత్యాయత్నం అని ఉందండి. సో అసాసినేషన్ అటెంప్ట్ ఆన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది రాష్ట్ర స్థాయి వార్త కాదు, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వార్త. సీఎం జగన్పై హత్యాయత్నం అంటే కన్ఫర్మ్డ్గా ఇట్స్ అన్ అటెంప్ట్ టు మర్డర్ అని చెప్తున్నారు. హత్య అనే మాట ఉపయోగించారు. వాస్తవం ఏంటి? వాస్తవం ఏం జరిగింది? ఇది అప్రాప్రియేట్ హెడ్లైనేనా? సీఎం జగన్పై హత్యాయత్నం అనే మాట రాయడం ఇది కావాలని ఆవేశాలను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నమా? ఇటువంటి హెడ్లైన్ ఇవ్వడం ఇది ఇన్అప్రాప్రియేట్గా, డిస్ప్రపోర్షనేట్గా ఒక విషయాన్ని రిపోర్ట్ చేయడమా? కావేశాలను రెచ్చగొట్టడమా దీని వెనక ఉన్న ఉద్దేశం అనే అనుమానం రాకమానదు ఈ కథను చదివితే. ఎందుకంటే ఇది కనుక హత్యాయత్నం అయితే నిన్నే పోలీసులు మరి హత్యాయత్నం కేసు పెట్టి ఉండాలి. పెట్టారో లేదో నాకు ఇంకా తెలియదు, ఎక్కడా కూడా ఆ వార్త రాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియోలు కానివ్వండి, ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, లేక ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నవారు కానివ్వండి, వీళ్ళందరూ మాటలు కూడా అన్ని పత్రికల్లో వచ్చినాయి. వీటి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో సింగ్ నగర్ అనే ప్రాంతంలో ఆ రోడ్డు మీద వెళుతుండగా ఎవరో ఒక ఆకతాయి ఒక రాయి విసిరేశాడు. దానివల్ల ఆయనకి నుదుటి మీద చిన్న గాయమైంది. చిన్న గాయం అది క్లియర్గా ఫొటోస్లోనే కనిపిస్తుంది. మనం ప్రత్యేకంగా కూడా ఏం కనుక్కోకర్లా ఇన్వెస్టిగేషన్ చేసి. అయితే దానివల్ల ఆ ట్రోమా వల్ల కన్ను కూడా కొంచెం నల్లబడింది. అంటే కంటికి సమీపంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే కన్ను వెంటనే బ్లాక్ అయ్యి అంటారు, నల్లగా అవుతుంది అన్నమాట. అట్లా అయింది కొంత. ఆ ఫొటోస్ చాలా విస్తృతంగా సోషల్ మీడియాలోనూ మరి వైసీపీ వారి హ్యాండిల్స్లోనూ కూడా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా వచ్చినాయి అవి. సహజంగానే ముఖ్యమంత్రి మీద ఒక దెబ్బ తగిలితే అది ముఖ్యమైన వార్త కాబట్టి. కానీ ఏ విధంగా ఇది హత్యాయత్నము? హత్యాయత్నం అంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలి అనేటువంటి కుట్రతోటి చేశారు అనేది కదా భావం. ఒక రాయి విసరటం అనేది, అది అంత చిన్న రాయి, ఎందుకంటే ఆ తగిలిన దెబ్బ ఇంతే కాబట్టి ఆ చిన్న రాయి విసరటాన్ని హత్యాయత్నంగా చూపించబోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది నిజంగా హత్యాయత్నమా లేక కోడికత్తి 2.0నా? ఏం రాశారండి సాక్షి వారు? వారి యొక్క వెర్షన్ చూద్దాం. ముందుగా సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర. రాత్రి 8 గంటల 10 నిమిషాల సమయంలో సింగ్ నగర్లో జగన్ టార్గెట్గా దుశ్చర్య. ఇక్కడ రాయి విసిరేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్, అందులో ఏమి డౌట్ లేదు. పథకం ప్రకారం ఒక స్కూల్ 2వ అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు. ఇందులో పథకం ఏముంది? రాయి విసరటానికి. అక్కడి నుంచి జగన్ కణతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి. ఆ వస్తువు ఏంటో తెలియదు, వీళ్ళు రాస్తున్నారంతే. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి. కనుబొమ్మపై తీవ్ర గాయం, పక్కకి తూలి గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్. ఓకే, సరే, ఇవన్నీ రాశారండి. వెంటనే ఆయనకి ప్రథమ చికిత్స చేశారు. అక్కడే బస్సులోనే ప్రథమ చికిత్స కూడా జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అన్ని సౌకర్యాలే ఉంటాయి, వెనక ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి. కాబట్టి వెంటనే ఆ గాయానికి ట్రీట్మెంట్ కూడా అక్కడ చేశారు. సో రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని వ్యాఖ్యలట నిపుణులు. అప్పుడే నిపుణులు వ్యాఖ్యలు చేశారట. ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా హత్యాయత్నమైన అన్న వెల్లంపల్లి. సో వెల్లంపల్లి అని ఆయన అన్నాడు అనమాట హత్యాయత్నం అని. సో దానిని హెడ్లైన్గా పెట్టారన్నమాట సాక్షి వారు అని అనుకోవాలి మనం. ఇక్కడ చూడండి నెక్స్ట్. ఈ దురాఘాతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడేనంటూ విమర్శలు. వెంటనే చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావాలి అక్కడ, లేకపోతే ఇంకా దాని యొక్క ప్రయోజనం ఏముంది మొత్తం ఘటన.
టక్మనే శబ్దాన్ని తను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని. షెడ్యూల్ ప్రకారం రాత్రి 10:38 వరకు సాగి ముగిసిన యాత్ర. చాలా కీలకమైన పాయింట్ ఇది. ఎప్పుడు జరిగింది అంటే ఈ సోకాల్డ్ అటాక్ లేక రాయి విసరడము అనే ఘటన ఎప్పుడు జరిగింది? రాత్రి 8:10 సమయంలో. సాక్షివారి ప్రకారం ఇదంతా నేను చెప్తోంది. వారేం చెప్తున్నారంటే ఆ తర్వాత ప్రాథమిక చికిత్స చేస్తే ఆయన తన యాత్రని కంటిన్యూ చేశారు. ఎప్పటి వరకు? 10:38 వరకు. అంటే 2:18 తర్వాత కూడా కొనసాగించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ గాయం యొక్క తీవ్రత ఏమిటి అనేది మనకు అర్థమవుతోంది. అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ తర్వాత 10:38 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారట. 2:18 తర్వాత సోకాల్డ్ దాడి జరిగిన తర్వాత ఆయన వెళ్ళారన్నమాట. ఇక్కడ మీకు వెంటనే ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటంటే 2018 చివరిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుర్రవాడు వచ్చి కోడికత్తితో దాడి చేయబోయాడు అనే విషయం అందరికీ తెలుసు. ఆ కేసు నడుస్తోంది ఇప్పటికీ. అప్పుడు కూడా యాక్చువల్గా ఆయనకి భుజం మీద చిన్న గాయమైంది. ఎవరో కట్టారు అక్కడే ఎయిర్పోర్ట్లో ఉండేవాళ్ళు. అక్కడ కూడా స్థానికంగా కొంత మెడికల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఆయన మామూలుగానే అందరితో మాట్లాడుతూ కూర్చున్నారు. అక్కడ విమానం వచ్చింది, విమానం ఎక్కారు. అక్కడ పోలీసులు కంప్లైంట్ చేయమని ఎవరు అంటే కూడా అవసరం లేదని చెప్పి ఆయన ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో దిగిన తర్వాత కూడా ఆయన చిరునవ్వుతో అందరితో మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాదులో బంజారా హిల్స్లో లోటస్ పాండ్లో ఉండేటువంటి తన రాజప్రసాదానికి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి తర్వాత ఆయన హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. అక్కడ వారు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు, అక్కడ హాస్పిటల్లో పడుకోబెట్టినట్టు, చేతికి పెద్ద కట్టు కట్టినట్టు ఇవన్నీ కూడా మనం చూసాం ఆ రోజున. ఆ హాస్పిటల్ ఎవరైతే నడుపుతారో ఒక రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయనకు ఒక నామినేటెడ్ పదవి ఉన్నది, పెద్ద పదవి. సో అప్పుడు కూడా ఆయన ఆ కోడికత్తి ఘటన జరిగిన వెంటనే మామూలుగానే ఉన్నారు, చిరునవ్వుతోనే ఉన్నారు, అందరితో మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేమీ పెద్ద ఘటన కాదు అన్నట్టుగానే ఫ్లైట్ ఎక్కారు, హైదరాబాద్ వెళ్ళారు, అన్నీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సింగనగర్లో, విజయవాడలో రాత్రి 8:10 ఈ ఘటన జరిగితే ఆయన తన యొక్క యాత్రను కంటిన్యూ చేశారు. ఎంతసేపు కంటిన్యూ చేశారు? 2:18 పాటు. ఆ తర్వాత మరి సెకండ్ థాట్స్ ఏమొచ్చినాయో ఎవరు మరి అడ్వైజర్స్ ఉంటారు కదా, లాస్ట్ టైం కూడా ఇచ్చారు అడ్వైజర్స్ అట్లానే. ఆ ప్రకారం వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వారు మళ్ళీ ట్రీట్మెంట్ చేసి అది కూడా వార్తగా వేశారు. ఏమని? లోకల్ ఎనస్థీషియా ఇచ్చారట. ఆ గాయాన్ని చూడొచ్చండి అందరూ, ఇదేమి సీక్రెట్ ఏం లేదు కదా. ఈ గాయానికి లోకల్ ఎనస్థీషియా ఇచ్చి 1-2 కుట్లు కూడా వేశారట. ఆ తర్వాత వారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో ఫోటోలు కూడా దిగి తర్వాత వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఇవాళ ఆయన పర్యటన కొనసాగదు అని చెప్పి కూడా సమాచారం వచ్చింది. సో ఇందులో ఎక్కడ మీకు హత్యాయత్నం అనేటువంటి భావన కలిగింది మొత్తం వ్యవహారంలో? హత్యాయత్నం జరిగితే ఏమీ లేనట్టుగా మామూలుగానే మళ్ళీ కంటిన్యూ అవుతారా? అలా కంటిన్యూ అవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడు, దేనికి చెక్కు చెదరడు అని మనం భావించాలా? లేదు, ఇది చాలా చిన్న గాయం, ఇట్లాంటివి సహజంగా జరుగుతుంటాయి, ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఎన్నికల వాతావరణంలో. తర్వాత ఎంత భారీ ఎత్తున ఈ దండలు వేయించుకోవటం, ఇట్లాంటివి బజార్లలో అంతమంది జనం మధ్య వెళ్ళడం లాంటివి జరిగినప్పుడు చిన్నవి ఘటనలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బంది కలిగించేటువంటి ఘటనలు నాయకులకి. అట్లా చూడాలా? లేదు, పకడ్బందీగా ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఆగంతకుడిని అక్కడ స్కూల్లో 2వ అంతస్తులో పథకం ప్రకారమే స్కూల్ 2వ అంతస్తులో ఉన్నాడు ఆగంతకుడు అని చెప్పారు. ఈయన మీద హత్యాయత్నం చేయబోయారు అని అనుకోవాలా? తర్వాత లోపల పేజీలో కూడా చాలా భారీ ఎత్తున వేశారండి, జగన్పై హత్యాయత్నం అని. ఇందులో చాలా గమ్మత్తైనవి ఉన్నాయి. ముందస్తు కుట్ర పక్కా ప్రణాళికతోనే అని బల్లగుద్ది చెప్పారు సాక్షివారు. ఎయిర్ గన్ వినియోగించారా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ల ప్రోద్బలంతోనే అనేటువంటి సబ్ హెడింగ్ పెట్టారు. భయోత్పాతంతో బస్సు యాత్ర ఆపాలనే అని మరొక చోట రాశారు. చలించని సీఎం, యథాతథంగా యాత్ర కొనసాగింపు అన్నారు. సో ఇక్కడ ఆ తర్వాత జరిగిన ఘటనలు కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే దేశవ్యాప్తంగా ప్రముఖ నాయకులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని
భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఎక్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అన్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు సీఎం జగన్పై దాడి గురించి విని షాక్ అయ్యా అని చెప్పి అన్నారట. అంతే కదండి, మన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు హింసకు తావు లేదు అని చెప్పి అన్నారు. అదేవిధంగా మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నా జగనన్న జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా రాశారు కేటీఆర్ గారు. సరే, స్థానికంగా ఉండే నాయకులు చాలామంది చాలా కామెంట్స్ చేస్తారనుకోండి. వైసీపీ నాయకులు ఇక చాలా తీవ్రమైన రెస్పాన్స్ ఇచ్చారండి చాలామంది. వాటి గురించి పెద్దగా వాటి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళల్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే దాడి అనేదే మెయిన్ ఫోకస్ అంతా కూడా వాళ్ళు మాట్లాడిన దాంట్లో. అంబటి రాంబాబు కానివ్వండి, ఇతరులు కానివ్వండి. అయితే చెప్పుకోదగ్గవి రెండు ఇక్కడ రియాక్షన్స్ ఏమిటంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారిది. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిపై ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, బాధ్యులైన వారిని శిక్షించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. షర్మిల గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సీఎం జగన్పై దాడి దురదృష్టకరం, దాడిలో సీఎం జగన్ ఎడమ కంటి పైన గాయం కావడం బాధాకరం, ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం, అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఈవిడ చాలా చక్కగా దాన్ని ఒకటే ట్వీట్లో పెట్టేశారు మొత్తం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నాం, లేదు ప్రమాదవశాత్తు కాదు, కావాలని ఎవరు ఆకతా ఇట్లా చేశాడు అని అనుకుంటే దీన్ని అందరూ ఖండించాలి, ఆయన త్వరగా కోలుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. సరే, రక్తమూడిన సడలన సంకల్పం అని చెప్పి ఇట్లాంటివి రాసుకున్నారు సాక్షి వాళ్ళు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది కూటమి కుట్రే అని చెప్పి కేసీఆర్ నాని ఇట్లాంటి వైకాపా నాయకులంతా కూడా చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చెప్పారు. ఇక మిగతా పత్రికల్లో ఎట్లా వచ్చింది, జగన్ పైకి రాళ్ళు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, వీటిలో కూడా వార్త వచ్చింది. అయితే వీళ్ళు రాసిన దాని ప్రకారం చాలా క్లియర్గా వీళ్ళు ఏం రాశారంటే, శనివారం రాత్రి విజయవాడ సింగనగర్లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయన పైకి 2 రాళ్లు విసిరారు అని చెప్తున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. యాక్చువల్గా సాక్షిలో లేదండి 2 రాళ్ళని, అక్కడ ఒకటే రాయి విసిరినట్టుగా ఉన్నది. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటికి పైభాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది. ప్రజలకు అభివాదం చేసిన జగన్ తరువాతి సెంటర్లో మళ్ళీ బస్సు పైకెక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ విజువల్స్ కూడా వచ్చినాయండి. ఎందుకంటే లోపల లైట్ వేసి బస్సులో కూర్చుంటే అది అందరికి కనిపించే విధంగా ఉంది. బయట నుంచి ఫోన్లో తీసిన విజువల్స్ కూడా వచ్చినాయి. అంటే అందుకు అనుగుణంగానే చక్కగా అది సెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస్సు వేశారు అని చెప్పి కూడా తర్వాత ఆ డీటెయిల్స్ కూడా అన్నీ రాశారు.